పశ్చిమాసియాలోని యుద్ధం వల్ల భారతదేశం ఇబ్బంది పడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే సామాన్యుడిపైన గ్యాస్ అనేది గుదిబండగా మారడం జరిగింది. బ్లాక్ మార్కెట్లో 3000 వరకు కూడా డొమెస్టిక్ గ్యాస్ను అమ్ముతున్న పరిస్థితి తర్వాత ఒక పక్క ప్రభుత్వం మాత్రం దీనికి సరిపడా గ్యాస్ ఉందని చెప్తున్నప్పటికీ కూడా చాలా ఏజెన్సీల వద్ద కూడా బారులు తిన్న పరిస్థితి ఉంది. ఇందులో భాగంగా దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి బీసీ పొలిటికల్ ఫ్రంట్ కో చైర్మన్ దుర్గయ్య గౌడ్ గారు. సార్ చెప్పండి, ప్రభుత్వం ఏమో గ్యాస్ ఉంది, ఏమి ఇబ్బంది పడద్దు, ఏజెన్సీల దగ్గర సరిపడా ఉంది అంటున్నది, కొంచెం కమర్షియల్ ఇబ్బంది అవుతుంది. అసలు నమ్మొచ్చా? ఏజెన్సీల దగ్గరకు పోతేనేమో చాలా మంది ఉన్నారు, అసలు బుక్ చేసుకుంటే కూడా కాని పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది? నమస్తే, దుర్గయ్య గౌడ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ చైర్మన్. వాస్తవంగా ఈ గ్యాస్ విషయంలో దాదాపు వారం రోజులుగా చూస్తూ ఉన్నాం. ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా గ్యాస్ అనేది నిల్వలు ఉన్నాయి, ఎవరు కూడా ఇబ్బంది పడొద్దు. ఎవరైతే ఆన్లైన్ ద్వారా అప్లై చేసిన ప్రతి ఒక్కరికి కూడా గ్యాస్ అందుతుందని చెప్తా ఉన్నారు. కానీ వాస్తవంగా కింది స్థాయికి వచ్చేస్తే ఆ విధానం లేదు. దాదాపు నేనే చెప్తా ఉన్నాను, నేను బుక్ చేసినటువంటి సిలిండరే దాదాపు వారం రోజుల కింద సిలిండర్ బుక్ చేసేస్తే మనకు మెసేజ్ డెలివరీ అని వచ్చిన తర్వాత 3 రోజులకు కానీ సిలిండర్ వచ్చే పరిస్థితి లేదు. అంటే మన డెలివరీ అయినటువంటి సిలిండర్ను వాళ్ళు ఏజెన్సీలకు సంబంధించినటువంటి వాళ్ళు లాభాపేక్షకు పోయి బయట బ్లాక్లో ఈ సిలిండర్లు అమ్మడం అనేది జరుగుతూ ఉంది. చాలామంది ఈరోజు ఏజెన్సీల దగ్గర పోయి ఇండియన్ గ్యాస్ కానీ, హెచ్పి కానీ, భారత్ గ్యాస్ల దగ్గర పోయి ఆ ఏజెన్సీల ముందు నిలబడి చాలామంది సిలిండర్లు పెట్టేసేసి వాళ్ళు బుక్ చేసుకున్నటువంటి వాళ్ళే క్యూలో నిలబడి ఈరోజు చేస్తూ ఉన్నారు. వాస్తవంగా పరిస్థితి ఏంటంటే గ్రామీణ ప్రాంతాల పరిస్థితి వేరు, పట్టణ ప్రాంతాల పరిస్థితి వేరు. పట్టణ ప్రాంతాల్లో చాలామంది చిన్న చిన్న అపార్ట్మెంట్లో ఉండేటటువంటి వాళ్ళు కానీ, లేకపోతే 1, 2, 3 ఫ్లోర్స్లో ఉండేటువంటి వాళ్ళు కానీ కట్టెల పొయ్యి మీద ఉండేటువంటి పరిస్థితి ఉండదు. వాళ్ళు గ్యాస్ మీద అయితేనే వంట చేస్తున్నారు. దాంతోపాటు చిన్న చిన్న వ్యాపారస్తులు రోడ్ల మీద ఉన్నటువంటి ఛాయ్ డబుల్ కానీ, టిఫిన్ సెంటర్లు కానీ, అదేవిధంగా మరీ ముఖ్యంగా ఇప్పుడు ఎగ్జామ్స్ అవుతున్నటువంటి టైం, చాలామంది ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్ స్టార్ట్ అయింది. చాలామంది గురుకుల పాఠశాలలో ఉంటున్నారు. ఆ గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు ఫుడ్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళి చేయాలి? అదేవిధంగా సంక్షేమ హాస్టల్ ఉన్నాయి, ఈరోజు ఎస్సీ ఎస్టీల సంక్షేమ హాస్టల్ ఉన్నాయి. వాటి పరిస్థితి ఏంది? ఇప్పుడు పిల్లలు ఎగ్జామ్స్ రాయాలంటే పొద్దుగాల 7 గంటలకు వాళ్ళు వాళ్ళకి సిలిండర్ అనేది లేకపోతే ఎక్కడికి వెళ్ళి చేస్తారు? అదేవిధంగా వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు చాలామంది. హైదరాబాద్లో చాలామంది ఉద్యోగరీత్యా వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ వివిధ వాళ్ళు ఉంటారు. అదేవిధంగా హాస్పిటల్స్, మెయిన్గా ఈ ప్రభుత్వ హాస్పిటల్ ఉస్మానియా కావచ్చు, గాంధీ కావచ్చు, అవి అయితే ఈ విధంగా ఏంటంటే చాలామంది హోటల్ అనేది కేవలం చాలామంది ఏంటంటే ఆ బహుళాంతస్తులు ఎవరో పెద్ద పెద్ద హోటల్స్, స్టార్ హోటల్స్ దాంతో సంబంధం మీద అనుకుంటారు. కానీ చాలామంది వివిధ రాష్ట్రాల నుంచి చాలా పనుల మీద హైదరాబాద్కు వచ్చేటువంటి టూరిస్టులు కావచ్చు, వివిధ పని మీద వచ్చేటటువంటి వాళ్ళు. అదేవిధంగా అందులో పనిచేసేటువంటి వాళ్ళు ఎవరు? చాలామంది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మామూలుగా పనిచేసేటువంటి వాళ్ళు ఎంతోమందికి ఇది ఈరోజు కమర్షియల్ బంద్ చేయడంతో ఏమవుతుందంటే వీళ్ళందరూ రోడ్డున పడే పరిస్థితి ఉంటుంది. కమర్షియల్ ఇవ్వట్లేదు, హౌజెస్కి మేము ఇచ్చేసేస్తామని ఎక్కడ కూడా ఇబ్బంది లేదని చెప్తారు. కమర్షియల్ ఇది ఇంటికి ఎంత ముఖ్యమో కమర్షియల్ కూడా చాలా ముఖ్యం. ఆ కమర్షియల్ తోటి చాలామంది ఆధారపడే వాళ్ళు దాదాపు హైదరాబాద్లో లక్షల మంది ఉన్నారు ఈరోజు. మీరు అన్నట్టు ఆధారపడ్డవారు అంటున్నారు. ఇప్పుడు చాలా చోట్ల కూడా హోటల్స్ బంద్ చేసేయడం జరిగింది. కిచెన్ అంటే మాస్టర్స్ ఎవరైతే ఉండడం జరుగుతుందో వాళ్ళకి ఉపాధి లేకుండా పోయింది, జీతాలు ఇయ్యాలి పరిస్థితి అయింది. సో ఇంపాక్ట్ అనేది కూడా అట్లా కూడా కనబడుతుంది చాలా మంది మీద. ఈరోజు చాలా మంది చెప్తా ఉన్నారు అదే, అసలు మేము మా జీవనమే దాని మీద ఉంది. ఇప్పుడు సార్లో పనిచేసేటువంటి ఇప్పుడు హైదరాబాద్ బిర్యానీ సెంటర్లు ఉంటాయి, బిర్యానీ సెంటర్లో పనిచేసేటువంటి మాస్టర్స్ కానీ, దానికి మీద పనిచేసేటువంటి వర్కర్స్ కానీ, ఒక హోటల్ ఉందంటే దానికి మినిమం 100 మంది సిబ్బంది పనిచేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ 100 మంది మీద ఎఫెక్ట్ పడుతూనే ఉంటుంది ఇది. కాబట్టి ఇది కమర్షియల్. ఒకవేళ ఉత్పత్తి ఇక్కడ ఆల్రెడీ ఉందంటారు కదా, స్టాక్ ఉన్నప్పుడు హోటళ్ళకి ఇవ్వద్దనే కండిషన్ పెట్టుడు ఎందుకు? ఉన్నప్పుడు ఇవ్వచ్చు కదా. దాంతోపాటు ఈ పెట్రోల్, డీజిల్ కూడా ఒకవేళ ఉత్పత్తి అనేది ఇక్కడ స్టాక్ అనేది లేకపోతే నిత్యావసర సరుకుల మీద కూడా పడుతుంది, ట్రాన్స్పోర్ట్ మీద కూడా పడుతుంది. ఈరోజు ఇది చూసాం మనము, ఫ్లైట్ల ఛార్జీలు ఆల్రెడీ స్టేట్లో అయితే ఇండియా లోపల అయితే 400, లేదైతే విదేశాలకు వెళ్ళాలంటే 4000 రూపాయలు అని చెప్తా ఉన్నారు. అంటే వాస్తవంగా ఈ క్రూడ్ ఆయిల్ రేట్లు అనేది పెరగడంతో నిత్యావసర సరుకులు కూడా పెరిగేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇలాంటి యుద్ధం వచ్చినప్పుడు వస్తుందని దాదాపు 2 నెలల నుంచి మనకు ఆల్రెడీ సంకేతాలు వస్తూ ఉన్నాయి. అలాంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ దీని మీద మనం ఎంత తీసుకోవాలి, ఎంత స్టాక్ పెట్టుకోవాలి? మరి దాదాపు దేశంలో 150 కోట్ల మంది జనాలు ఉన్నారు. దానికి సంబంధించినంత వరకు ఎంత పెట్టుకోవాలని దాని మీద దీని మీద పూర్తిగా కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ పూర్తి విఫలమైపోయింది. వాస్తవంగా నిన్న కూడా ఒకటి వచ్చినట్టుంది. అక్కడ యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భం లోపల చాలా నౌకల మీద ఈరోజు దాడులు జరుగుతూ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో వచ్చేటప్పుడు దాని ప్రత్యామ్నాయం చూడాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అప్పుడు రిలయన్స్ కేంద్ర మంత్రి జయపాల్ రెడ్డి గారు ఉన్నప్పుడు
అది ఆయన ఈ రిలయన్స్కు అక్కడ తీసుకున్నప్పుడు ఆయన ఏం చేసినారంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఒక 25% సబ్సిడీ ఇవ్వాలని చెప్పారు. అలాంటప్పుడు ఆయన ఏం చేశారంటే ఈయన అడుగుతున్నానని చెప్పేసి నిర్దాక్షిణ్యంగా ఆయన కేంద్ర మంత్రివర్గం నుంచి జయపాల్ రెడ్డిని తొలగించడం జరిగింది. అంటే ఇలాంటి పరిణామాలు వస్తాయని తెలిసేసి ఆనాడు ఆయన పెద్ద ఆయన పసిగట్టి చేసినటువంటి దాన్ని ఈరోజు అదే గిట్ల నిజంగా ఆ రోజు 25% మనకు చెందాలనేటువంటి నిర్ణయం మీద గిట్లా ఆ రోజు సంతకాలు గిట్లా జరిగితే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఇలాంటి ప్రాబ్లం వచ్చేది కాదు. కాబట్టి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజు కూడా రివ్యూ లేదు, రాష్ట్ర ముఖ్యమంత్రి రివ్యూ లేదు, కేంద్ర మంత్రులు రివ్యూ లేదు, ఎంతసేపు ఉంది అంటారు. మరి ఉంటే ఇప్పుడు ఈరోజు బ్లాక్ మార్కెట్కు చాలామంది ఏజెన్సీలు మొత్తం టోటల్ బ్లాక్ మార్కెట్ అమ్మేస్తూ ఉన్నారు. చాలామంది హోటళ్లకు ఎందుకు ఇస్తూ ఉన్నారు? అక్కడ కమర్షియల్ లేదు కాబట్టి ఇది వస్తూ ఉంది. దాన్ని వాళ్ళు ఎప్పుడైనా సరే ఇది ఒక్క దాంట్లో కాదు, రాష్ట్రంలో ఏదైనా కానీ నీకు ఉల్లిగడ్డ కానీ లేకపోతే నిత్యావసర సరుకులు కానీ పప్పు దినుసులు కానీ ఏదన్నా తక్కువ అయిందంటే దాన్ని బ్లాక్ మార్కెట్లో పెట్టేసేసి వ్యాపారస్తులు బ్లాక్లో అమ్ముకోవడం అనేది అది సాధారణం అయిపోయింది. దాని మీద ఎవడు రివ్యూ చేస్తున్నారు, ఎవడు చర్యలు తీసుకుంటున్నారు? కాబట్టి ఇది కమర్షియల్ అనేది ప్రజలకు సంబంధించింది. ఏదో దానివల్ల అక్కడ ఒక 10% 15% యజమాని దానికి లాభాలు వస్తుండొచ్చు, కానీ దాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు 85% బడుగు బలహీన వర్గాల పేదవాళ్ళు ఉంటారు. దాంతోపాటు విద్యార్థులు ఉంటారు, యువకులు ఉంటారు, హాస్పిటల్స్ ఉంటాయి, స్కూల్స్ ఉంటాయి, దాని మీద సంక్షేమ హాస్టల్స్ ఉంటాయి, రకరకాల ఉంటుంది. కాబట్టి దీని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దీని మీద ఒక కమిటీ వేసేసుకొని ఎంతవరకు ఎవరెవరి దగ్గర ఎంతవరకు ఉంది, ఎంతవరకు సప్లై ఎంతవరకు వస్తుంది, హెచ్పి దగ్గర ఎంత ఉంది, ఇండియా దగ్గర ఎంత ఉంది, భారత్ దగ్గర ఎంత ఉంది అనేది దాని మీద సమీక్ష లేదు. సమీక్ష లేకపోవడం చోటి ఈ జనాలు కూడా ఏమవుతుందంటే మీద వాడి రాదో ఏమో, ఇంకా ఈ యుద్ధం ఎన్ని రోజులు ఉంటుందో, 2 నెలలు ఉంటుందా 3 నెలలు ఉంటుందా అని చెప్పేసి ఒకరి మీద ఒకరు పడేసేది కూడా బుకింగ్ కూడా చేసేట బుకింగ్ కూడా ఆన్లైన్ పనిచేయలేనటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు, చేసుకోండి అవుతుందని చెప్తా ఉన్నారు. వాళ్ళు చేస్తే తెలుస్తుంది, బుకింగ్ కూడా తీసుకోవడం లేదు, బుకింగ్ కూడా కావడం లేదు. కాబట్టి జనాల లోపల ఏమవుతుందంటే భయభ్రాంతులకు గురైపోయి ఏం చేస్తారంటే చాలా మంది ముందస్తుగానే ఒకటి ఉన్నప్పటికీ కూడా అది పోయి తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది. దీన్ని అధిగమించాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేది తక్షణమే దీని మీద చాలా పెద్ద ఇష్యూ. ఎందుకంటే యుద్ధం జరుగుతుంది, ఒకసారి ప్రధానమంత్రి కావచ్చు, ఇక్కడ సీఎం దీనిపైన రివ్యూ తీసుకోవాలి, మంత్రులు కాదు. కానీ ఇప్పటి వరకు కూడా మూసీ మీద ఉన్న ఇంట్రెస్ట్ సీఎంకి గ్యాస్ అంటే సామాన్యుడికి కావచ్చు, ఓట్లేసి గెలిపించిన ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి ఇంట్లో కూడా ఉదయం లేవగానే ఛాయ్ తాగుతారు, పాలు అనేటివి ఉంటాయి, ఇవన్నీ కూడా ప్రతి నిత్యం గ్యాస్తోనే మనకు పని ఉంటుంది. మరి సీఎం దృష్టికి వెళ్ళట్లేదా, అసలు పట్టించుకోవట్లేదా? మూసీ ముఖ్యమా, ఇది దీనికంటే అదే ముఖ్యం? అసలు రాష్ట్రంలో సీఎంకు ఏ సమస్యలు పడతలేవు. ఈరోజు చూస్తే కేవలం ఒక మూసీదే పెద్ద సమస్య కనపడుతుంది నాకు. ఈ మూసీ ప్రక్షాళనే ఒక పెద్ద సమస్యగా, ఇది దీనివల్లనే ప్రజలు ఏదో కోల్పోయినట్టుగా, ఈ మూసి వల్లనే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ దీని మీదనే ఏదో ఉపయోగం జరిగేటట్లా చూస్తూ ఉన్నారు తప్పితే మిగతా దాని మీద కానీ విద్య విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ రైతుల విషయంలో కానీ నిన్ననే చూసాం. రైతులు కూడా చాలామంది అక్కడ శనగలు ఎవరు కొనుగోలు కేంద్రాలు ఇప్పటివరకు మొదలు పెట్టలేదని చెప్పేసి చాలామంది దళారుల చేతిలో మోసపోతున్నామని చెప్తా ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏంటంటే ఆ మూసిని పక్కన పెట్టండి, మూసి అనేది అయ్యేటప్పటికి అవుతుంది. ముందు ఆ మూసి చేయాలంటే కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి మురికి నీరును ఎక్కడ తరలించాలనేటువంటి దాని మీదనే ఇప్పటివరకు ఎలాంటి రివ్యూ లేదు. అది చేయకుండా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలు ఇంతమంది ఇబ్బంది పడతా ఉంటే దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఇబ్బంది పడతా ఉన్నారు. దీంట్లో మీద ఇలా గ్రామీణ ప్రాంతాలలో కూడా ఎక్కడ కూడా కట్టెల పొయ్యి మీద వంట ఉండే పరిస్థితి లేదు. గ్రామీణ ప్రాంతాలు కూడా ఈరోజు స్టవ్ల మీద గ్యాస్ మీదనే ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఇది పెద్ద సమస్యగా తీసుకోకపోతే రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందులు తలెత్తేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాలి. అదేవిధంగా కేంద్ర మంత్రులు అదే కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు వీళ్ళందరూ కూడా చర్య తీసుకొని మరి ఈ ఇష్యూని ప్రధాన దృష్టికి తీసుకెళ్లేసి ఈ సమస్యను ఎంత తొందరగా పరిష్కరిస్తే అంత, లేకపోతే అది రోజు రోజు ఇది ఉద్యమం అనేది తీవ్రస్థాయి అయ్యి ప్రజల లోపల ఒక భయాందోళనలకు ఎదురైపోతే చాలా పరిణామాలు అనేది ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి వెంటనే దీని మీద చర్యలు చేపట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. సో ప్రభుత్వం ఎప్పుడైనా సరే ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూడాల్సిన అవసరం ఉంటుంది, లేకపోతే సమీక్షించుకొని ఎంతవరకు స్టాక్ ఉంది దీనిపైన అంటే ఇవన్నీ కూడా బ్లాక్ మార్కెట్కు చెందకుండా ఏదైతే వినియోగదారులు అయితే ఉండడం జరిగిందో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కానీ ఇప్పటి వరకు కూడా దున్నపోతు మీద వాన పడ్డట్టుగా ప్రభుత్వం ఇంతవరకు చెల్లించకపోవడం కావచ్చు, స్టాక్ ఎక్కడెక్కడ ఉంది అనేది కూడా చెప్పుకోకపోవడం, ఏజెన్సీలు అన్నిటి కూడా బ్లాక్ చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ప్రజలందరూ కూడా ఇబ్బందులు పాలవుతున్నారు. దీనిపైన
వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా బీసీ పొలిటికల్ ఫ్రంట్ నాయకులు చెప్పడం నేపథ్యం కనబడుతుంది. వీడియో ప్రభాకర్తో గణేష్ MMTV హైదరాబాద్ నుంచి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మరిన్ని వీడియోలు చేయడానికి మాకెంతో ప్రోత్సాహాన్నిస్తుంది. సామాన్యుడి కోసం మేమందించే సమాచారం కోసం సమయం టీవీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.